అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేడు చాలా మంది అమ్మాయిలు 25 లోపే మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. అయినా కొంతమంది అమ్మాయిల జీవితాల్లో ఏదో చికాకు, అసహనం కనబడుతున్నాయి. అలాంటి అసహనం నుంచి బయటపడాలంటే ఉద్యోగంలోనే కాదు, జీవితంలోనూ ఆనందంగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకు నిపుణులు ఇస్తున్న సూచనల్ని ఈరోజు తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు అఖిల. అఖిలకి ఎటువంటి లుక్ కావాలో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అఖిల. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటానండి. సో మీకు ఎలాంటి లుక్ కావాలి? యాక్చువల్లీ అంటే యాన్యువల్ ఫంక్షన్ ఉంది ఆఫీస్లో, సో దానికి అంటే కొంచెం పార్టీ లుక్ కానీ ఓకే, డిఫరెంట్ లుక్, వెస్టర్న్ లుక్ కావాలనేసి చేస్తాను. సో రెగ్యులర్ గా సింపుల్ గా వెళ్తూ ఉంటారు ఆఫీస్ కి, సో కొద్దిగా గ్రాండ్ గా డిఫరెంట్ లుక్ కావాలి. ఓకే, డెఫినెట్ గా మీ డిఫరెంట్ లుక్ కోసం మనం వచ్చేసాము. ముషీరాబాద్ లో ఉన్నటువంటి రీతూస్ బ్యూటీ స్టూడియోకి వచ్చాము. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు ఉన్నారు. మీకు ఎటువంటి మేకప్ సెట్ అవుతుంది, ఎటువంటి కాస్ట్యూమ్ సెట్ అవుతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రీతు గారు. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో తిన పేరు అఖిల. హాయ్ అఖిల. సో తిన ఎంప్లాయీ. తినకి యాన్యువల్ ఫెస్ట్ ఉంది ఆఫీస్ లో. సో తనకు ఒక డిఫరెంట్ లుక్ కావాలంట. సో మరి ఎలాంటి లుక్ ని సజెస్ట్ చేస్తారు? యాన్యువల్ పర్ఫార్మెన్స్ డే కదా, సో పర్ఫార్మెన్స్ అంటే మనకి ఒక అంటే అటెన్షన్ ఉంటుంది. ఇండివిజువల్గా మనల్ని పిలవడం కానీ, మనకి ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఆడియన్స్ లాగా కూర్చోరు. సో కొంచెం స్పెషల్గా రెడీ అవ్వడమే బాగుంటుంది. కొంచెం అంటే ట్రెడిషనల్గా కొంచెం రిచ్గా చూద్దాం. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే రీతు గారు, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం మేకప్తో స్టార్ట్ చేద్దాము లహరి. తను బయట నుంచి వచ్చింది కాబట్టి కొంచెం క్లీన్ చేసేసి మనం కన్సీలర్తో కొంచెం కన్సీల్ చేద్దాం. బికాజ్ కొంచెం ఐస్ టైర్డ్గా ఉన్నాయి కదా, అండ్ ఈవెన్గానే ఉంది ఫేస్. కొంచెం బ్రైట్గా కన్సీలర్తో ఈవెన్ చేసేసి బేస్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో లహరి బేస్ కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగుంది, చాలా ఈవెన్ గా చేశారు. బ్రైట్ గా తన స్కిన్ లాగానే బ్లెండ్ అయిపోయింది. అండ్ ఐస్ కింద కూడా నీట్ గా స్మర్జ్ అయింది. సో చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం ఐ మేకప్. సో మరి ఐ షేడ్స్ ఎలా తీసుకుంటున్నారు? అంటే తనది డబుల్ కలర్ డ్రెస్. ఓకే, సో 2 కలర్స్ మనం యూస్ చేద్దాము. అండ్ కొంచెం థిక్గా అంటే కాజల్ కానీ, కొంచెం అంటే ఐస్ చిన్నగా అనిపిస్తున్నాయి కదా, సో అందుకోసం కొంచెం మనం డార్క్ ఐస్ చేద్దాం. బ్రైట్ పెద్దగా. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బ్రైట్ గా మీరు అన్నట్టుగా ఐస్ పెద్దగా కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. మస్కారా అదంతా పెట్టడంతో చాలా బాగుంది. సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం లిప్ మేకప్ అండ్ బ్లష్ తో మేకప్ అయిపోతుంది. ఓకే, సో మరి వేసేద్దామా? వేసేద్దాం. సో లహరి లిప్ మేకప్ బ్లష్ తో కంప్లీట్ మేకప్ అయిపోయింది. సో చాలా బాగుంది, చాలా కరెక్ట్ షేడ్ తీసుకున్నారు. తన స్కిన్ కి బ్లెండ్ అయ్యేలాగా న్యాచురల్ గా అండ్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. తన ఐస్ కానీ లిప్స్టిక్ పర్ఫెక్ట్ గా అన్ని డ్రెస్సెస్ కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు. అంటే తన డ్రెస్ కూడా రిలేటెడ్, సో సేమ్ షేడ్. సో నిజంగా చాలా బాగుంది మేకప్ అయితే. సో మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం హెయిర్ స్టైల్ తీసుకుందాం. హెయిర్ స్టైల్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఇది ఏంటంటే అఫీషియల్ కదా, సో అఫీషియల్ గా పార్టీ లుక్ అంటే స్ట్రైట్నింగ్ హెయిర్ చాలా ఆసమ్ గా ఉంటుంది. సో మనం స్ట్రైట్నింగ్ హెయిర్ పెట్టుకుందాం. సో మరి స్టార్ట్ చేద్దాం.
సో లహరి హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది, స్ట్రైట్ అండ్ హెయిర్. సో బాగుంది. యాక్చువల్లీ తన హెయిర్ ఇట్లా వేవీగా రఫ్గా ఉంది, చాలా సాఫ్ట్గా నీట్గా తన ఫేస్కి సెట్ అయ్యే విధంగా చేశారు. సో చాలా బాగుంది. మనకి ఇంకా మిగిలింది డ్రెస్ చేంజ్ మాత్రమే. సో అఖిల డ్రెస్ చేంజ్కి రెడీయా? డ్రెస్ చేంజ్. సో లహరి, మన అఖిల మేక్ ఓవర్ కంప్లీట్ అయింది. తన డ్రెస్, హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ఎలా అనిపిస్తుంది? సో చాలా బాగుంది. స్ట్రైట్నింగ్ తనకు సెట్ అయింది, అలాగే మేకప్ కూడా తన స్కిన్కి బ్లెండ్ అయ్యేలాగా చాలా న్యాచురల్గా నీట్గా చేశారు. డ్రెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది, తనకి బాగా సెట్ అయింది. డీసెంట్ డీసెంట్ లుక్ పార్టీకి చాలా క్లాసీగా డిఫరెంట్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది తను డిఫరెంట్గా. అండ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ జ్యువెలరీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అఖిల చాలా బాగుంది. సో మరి మా అఖిలకి ఇంత మంచి లుక్ని అందించినందుకు ధన్యవాదాలు. సో అఖిల, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. డెఫినెట్గా ఫెస్ట్లో నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు. అండ్ నీ డ్రెస్ కానివ్వండి, హెయిర్ స్టైల్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మీకు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వచ్చినప్పటికీ ఇప్పటికీ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నారు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో ఇలా ఇంకెప్పుడైనా రెడీ అయ్యారా ముందు? లేదండి, ఎప్పుడు రెడీ ఇదే ఫస్ట్ టైం. సో మీకు అర్థమైపోయింది ఎలా రెడీ అవ్వాలనేది పార్టీస్కి? అర్థమైంది. సో నచ్చిందా? చాలా నచ్చింది. హ్యాపీ? అసలు డిఫరెంట్ లుక్ ఉంది నాలో నాకే. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారుగా సకులు, అఖిల తన లుక్ చూసుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మీరు కూడా ఇటువంటి సరికొత్త డిఫరెంట్ లుక్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉద్యోగం వచ్చింది కదా అని జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఈ తరం అమ్మాయిలు సాధ్యమైనంత వరకు బాగా కష్టపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. 25 ఏళ్లకే విజయం సాధించామని, గ్రేట్ అని భావించకుండా జీవిత లక్ష్యం దిశగా దూసుకుపోవాలని సూచిస్తున్నారు. సంపాదన గురించే కాకుండా జీవితంలో సంతోషాల మీద దృష్టి సారించాలని అంటున్నారు. సరే, మరి ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఇవాళ మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కోవిడ్ డైరెక్టర్ శ్రీమతి సౌధమిని గారు. మరి ఈరోజు మన సకలకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సౌధమిని గారు. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ మా. మరి ఈరోజు మా సకలకు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను రెంటల్ వీడియో ఫెసిలిటీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు ఈ రెంటల్ వీడియో కాన్ఫరెన్స్ అంటే ఏంటి మ్యామ్? రెంటల్ వీడియో కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు బాగా ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనకు అన్ని అంటే డిస్టెన్స్ బాగా దగ్గరగా అయిపోయిందనమాట. సో దాంతో ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడే కాన్ఫరెన్స్లో తీసేసుకొని వీడియోలో చూస్తూ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడచ్చు అనమాట. సో అది నాట్ ఓన్లీ ఒక విధంగా గవర్నమెంట్లో కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారు. నాట్ ఓన్లీ కాన్ఫరెన్స్ కాల్సే కాదు, సో మనకు డాక్యుమెంటేషన్ కానీ స్కాన్ చేయడం కానీ, సో ఆడియోని వీడియోగా మార్చడం కానీ, వీడియో మార్చిన తర్వాత దాన్ని ఆడిబుల్గా చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఇందులో చేయొచ్చు అన్నమాట. సో ఇంకా ఏంటంటే దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే బ్రాడ్ విడ్త్ ఆర్ శాటిలైట్ కనెక్షన్, నెట్వర్కింగ్, ఇట్లాంటివన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే మేడం, మరి దీనికి సంబంధించి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏమైనా అవసరమా, అలానే ఎంత టైం పడుతుంది? ట్రైనింగ్ 2 డివిజన్స్ అండి. ఒకటి ఈడిపి అంటే మామూలు స్త్రీకి ఈడిపి అనేది చాలా అవసరం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే. సో కాబట్టి ఈడిపి ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ దాన్ని ఇప్పుడు 3 days చేస్తున్నారు. 2,500 చార్జ్ చేస్తారు. ఓకే మేడం, మరి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి కావాలి, అలానే స్పేస్ ఎంత ఉండాలి, ఈ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇది ఈక్విప్మెంట్ అంటే ఏంటంటే మనకు కావాల్సింది చెప్పాను కదా ఇంతసేపు, బ్రాండ్ విడ్త్, రూమ్. ఈ రూమ్ ఏంటంటే మనకు ఎవరైనా పెట్టుకోవచ్చు, మాకు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. ఒక రూమ్ని డెడికేటెడ్గా దీనికి పెట్టుకోవచ్చు. లేకపోతే
లేకపోతే కొత్తగా స్టార్ట్ చేసే అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ బిజినెస్లో ఒక రూమ్ తీసుకొని పెట్టుకోవచ్చు, లేకపోతే రెంటల్ ప్రెమిసెస్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది కాబట్టి ఇది పలానా ప్లేస్లోనే ఉండాలి అనేం లేదు. సో దానికి ఖర్చు అయితే దాదాపు ఒక 10 lakhs వరకు, అంటే ఈక్విప్మెంట్ ప్లస్ శాలరీస్, ఇక్కడ మెయిన్గా శాలరీస్ ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్ ఒక 15 వరకు వేసుకోవచ్చు, అంటే దాదాపు ఒక 20-25లో ఇది మనకు వచ్చేస్తుంది. ప్లేస్ ఒక రూమ్ అయితే సరిపోతుందమ్మా. అది యాక్చువల్లీ తన ఇంట్లో కూడా కొత్తగా స్టార్ట్ చేసుకున్న అమ్మాయి తన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మరి ఎక్విప్మెంట్ అంతా ఎక్కడ దొరుకుతుంది మ్యామ్? ఇది మంచి సిటీస్లో ఎక్విప్మెంట్ దొరికిపోతుందమ్మా. కాకపోతే ఏంటంటే బ్రాండెడ్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు డ్యూరబుల్ ఉండాలి, ఆడియో డిస్టర్బెన్స్ ఉండకూడదు, వీడియో క్లారిటీ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం మంచి క్వాలిటీ తీసుకున్నామంటే మనకు లైఫ్ టైం కూడా బాగుంటుంది. మ్యామ్, లోన్కి సంబంధించి కోవే సంస్థ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? చేస్తుందమ్మా, ఎందుకంటే మేము ఈడీపీలోనే మేము ఏం లోన్స్ తీసుకోవచ్చు అనేది మేము చెప్తుంటాము. ఫైనల్గా ఇప్పుడు ఓన్ ప్రెమిసిస్ అందనుకోండి ప్రాబ్లం ఉండదు, లీజ్కి ఉందనుకోండి లీజ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఓన్ ప్రెమిసిస్లో లోన్ ఇవ్వడం ఈజీ అవుతుంది. రెండోది ఏంటంటే దీనికి మనము మన 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 ఎస్టాబ్లిష్మెంట్ మనం చేసుకుంటూ ఉంటాం కనుక మన కంపెనీ స్టార్ట్ ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలంటే మనం ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకోవాలి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నా వెబ్సైట్ తయారు చేసుకోవాలి. ఇట్లాంటి వాటికి మార్కెటింగ్లో వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటే ఏమవుతుంది, ఎవరికైనా ఇప్పుడు మా ఫెసిలిటీని మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఇది చాలా వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. సో మేడం, దీనికి మార్కెటింగ్ మనం ఎలా చేసుకోవచ్చు అంటారు? మార్కెటింగ్ ఎవరికి వాళ్ళు మొదట స్టార్ట్ చేయాలండి. మనం ఇది చేయడం వల్ల దీనికి పాంప్లెట్స్, దీనికి ఎస్పెషలీ పాంప్లెట్స్ కానీ చిన్న స్క్రోలింగ్స్ కానీ టీవీలో ఇలాంటి వాటివంతా కూడా మనము చేసుకోవాలి. తర్వాత మాకు కోవిలో నెట్వర్కింగ్ ఉంది. సో దీనికి ఏంటంటే ఈ ఫెసిలిటీ ఉన్నదేంటి, ఇక్కడున్ని వేరే స్టేట్స్కి. సో మన ఐటమ్స్ కూడా మన డాక్యుమెంట్స్ చెప్పాను కదా, డాక్యుమెంట్స్ని స్కాన్ చేయడము, వాళ్ళు చూడడము, ఆ తర్వాత కాన్ఫరెన్స్ తీసుకోవడము, సో ఇలాంటివన్నీ ఉంటుందన్నమాట. సో బిజినెస్ కాన్ఫరెన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక అమ్మాయికి ఇది ఒక మంచి బిజినెస్. దాంతో ఉమెన్లో అంటే ఉమెన్ ఓన్డ్ బిజినెసెస్ ఉంటాయి కదా, వాళ్ళతోటి ఇది ప్రమోట్ చేసుకున్నాం అనుకోండి, సో వాళ్ళకి B2B చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. మేడం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి కదా మేడం, మరి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మా హెడ్ ఆఫీస్ బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. సాటర్డేస్ మీకు కౌన్సిలింగ్ దొరుకుతుంది, మీరు అటెండ్ అవ్వచ్చు. మా వెబ్సైట్ kovi.com, మేము ఫేస్బుక్లో కూడా ఉంటాము, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మ్యామ్, ఈరోజు మా సకులకు స్వయం ఉపాధికి సంబంధించి చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే లహరిక. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో మంచి ఉద్యోగం ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది. అయితే కేవలం ఉద్యోగం ఒక్కటే సంతోషాన్ని తెచ్చిపెట్టదు. చిన్న చిన్న ఆనందాలు కూడా జీవితంలో భాగం కావాలి. మంచి కుటుంబం, స్నేహితులు, అభిరుచులు, అలవాట్లు అందులో భాగమే. అలాగే సరైన వయసులో పెళ్లి కూడా చాలా సందర్భాల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మంచి ఉద్యోగంతో పాటు అనుకూలమైన జీవిత భాగస్వామి కూడా తోడైతే ఆ సరదాలు, సంతోషాలే వేరంటున్నారు నిపుణులు. సరే, ఈ అందమైన కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఆర్టిఫిషియల్ బోన్సాయి ట్రీని తయారు చేసి చూపిస్తానంటున్నారు జయలక్ష్మి గారు. చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్తే అండి జయలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాండి. మేడం ఎక్కడి నుండి వచ్చారు? నేను అశోక్ నగర్ నుంచి వచ్చానండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకేనండి, ఈ రోజు మా సకులందరికీ ఒక ఆర్టిఫిషియల్ బోన్సాయి మొక్కని డెకరేట్ చేసి చూపిస్తాను అన్నారు. అవునండి. సో ఇది చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తా అండి. బౌల్, వేస్, పెయింట్ బాటిల్స్, లీవ్స్, గ్లూ, కుందన్స్, పెన్సిల్, సిజర్. సో జయలక్ష్మి గారు, ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి? సరిపోతుందండి. ఫస్ట్ ఏం చేస్తారు? మనం ఈ వైర్ తీసుకోవాలండి. ఒకటి తీసుకుని దీనికి ఇలా మధ్యలోకి తీసుకోవాలి. ఇది తీసుకుని ఒక్కొక్క కుందని దీనికి ఎక్కించాలన్నమాట. ఇలా బెండ్ చేయాలండి కొంచెం. ఇది
ఓకే, ఫస్ట్ మోతీని పెట్టారు, ఆ, తర్వాత ఒక వైపు బెండ్ చేశారు, ఆ, మళ్ళీ రెండో వైపు బెండ్ చేశారు. రెండో వైపు తర్వాత వేరే కలర్ అయినా తీసుకోవచ్చు, మళ్ళీ ఇదే కలర్ అయినా తీసుకోవచ్చు మనం. ఓకే, రెడ్ నేను రెడ్ తీసుకుంటున్నా ఈసారి. దీన్ని కూడా ఇక్కడ మళ్ళీ ఇలాగా మనం చుట్టాలండి, ఇది గట్టిగానా. ఇంకో కలర్ ఏమైనా తీసుకోవచ్చు మనకి మళ్ళీనా. ఓకే, రెండు వైపులా రెండు లీవ్స్ పెట్టుకుంటున్నాను. సో బైండింగ్ వైర్ ని ఫస్ట్ ఫోల్డ్ చేసి ఉంచడం వల్ల లీఫ్ అక్కడ ఆగుతుంది, అంతే కదండి? అంతే అండి, ఇంకా కదలకుండా ఉంటుంది అనమాట ఇది. ఇలా ఎన్ని తయారు చేసుకోవాలి మేడం? ఇలా ఒక 60 చెయ్యాలండి. 60. ఓకే, మొత్తం అంతా మరి మనకి రెడీ అవ్వాలి కదండి. అది చెట్టు రెడీ అవ్వడానికి ఒక 60 చేసి పెట్టుకోవాలి. ఓకేనండి, ఇలా 60 రెడీ చేసుకోవాలండి. కొన్ని నేను రెడీ చేసిన ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే మేడం. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇది ఇలా రెడీ చేసుకోవాలి. మొత్తం ఇలా 60 చెయ్యాలన్నమాట. సో ఒక్కో దానికి 3 పూసలు 2 లీవ్స్, లేదంటే 1 2 3 4 5 మొత్తం 5 పూసలే పెట్టుకోవాలి. అలా 60 చేసుకోవాలి. ఈ 60 చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా 60 చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిపి మనం ఇలా ఒకటి కిందకి ఒకటి పైకి అలా పెట్టాలండి. మనం ఇలాగా ఇలా పెడతాం అనమాట. చెట్టు లాగా చెట్టు మనకు ఆ షేప్ వచ్చి ఇలా పెట్టి మొత్తం ఇంకోటి తీసుకుని దాంతో మనం ఇలా చుట్టేస్తాం అనమాట. మొత్తం ఇలా ఇది కదలకుండా మనకి ఇలా టైట్ చేసేస్తాం అనమాట అండి. ఇలాగా మొత్తం అంతా కూడా కింద వరకు చేసేస్తాం. ఇలా బౌల్ తీసుకునండి, దీనికి చుట్టూరా కలర్ వేసేయాలి. బ్లాక్ కలర్ వేసేస్తాం దీనికి. తర్వాత మనం సిమెంట్ తీసుకోవాలి. సిమెంట్ వాటర్ కలిపి దీని నిండా వేసేస్తాం అనమాట. వేసిన తర్వాత ఈ మొక్క దీనికి ఇది ఉంది కదా, ఇది దీంట్లో పెడతామండి. మధ్యలో పెడితే 1 డే పడుతుంది అది ఆరడానికి. ఆరిన తర్వాత అప్పుడు ఎంసీలు తీసుకుంటాం అనమాట. దాని రూట్స్ ఎలా ఉంటాయో అలా మనం ఇలా కొంచెం ఇలా సెట్ చేసి దానికి పెడతాం అనమాట మొక్క దగ్గర. ఇలా రెడీ చేసింది ఉంది, మీకు చూపిస్తానండి. ఇలా మనం కలర్ వేసుకోవాలండి. బౌల్కి వేసిన తర్వాత సిమెంట్ వేస్తాం అనమాట వాటర్ లో కలిపి. ఓకే, ఇప్పుడు ఈ లోపల ఉన్నదంతా సిమెంట్ అండి. అది సిమెంట్ ఎంత డ్రై అవ్వడానికి 1 డే పడుతుందండి. అది ఓకే, ఇలా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. అప్పుడు తర్వాత ఎంసీలు తీసుకోవాలి మనం. ఎంసీలు తీసుకు రూట్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా దాంతో మనం ఇక్కడ అంటించాలి. మనం ఈ పల్ప్ కూడా అది కూడా లుక్ కనబడుతుంది, లుక్ కనిపిస్తుంది. అది కూడా సంబంధించినటువంటిది. అది కూడా వేసిన తర్వాత దీనికి గోల్డ్ పెయింటింగ్ వేయాలి. అది వేస్తే కనుక మనం ఇలా వస్తుందండి మొత్తం రెడీ అయ్యి. సో ఇందాక మీరు మాకు చూపించినవి 5 వేసారు కదండి. అవునండి, దాంట్లో సో తర్వాత లీవ్స్ వేసారు. తర్వాత కూడా మన ఇంట్రెస్ట్ ని బట్టి అవి మామూలుగా ఎక్కువ కావాలి అనుకుంటే మోతీస్ ని ఎక్కువ వాడుకోవచ్చు. అవునండి, ఎక్కువ చేయొచ్చు, లేదంటే తక్కువగా పెట్టేసుకుని చివర్లు మాత్రమే ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనబడుతుంది కొమ్మలకి. కానీ ఇది చాలా అందంగా ఉందండి, మంచి ఐడియా జయలక్ష్మి గారు. ఎనీవే, మా సకులందరికీ ఒక బ్యూటిఫుల్, నిజంగా బ్యూటిఫుల్ బోన్సాయి మొక్కను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా జయలక్ష్మి గారు ప్రిపేర్ చేసిన బోన్సాయి ట్రీ, చాలా బాగుంది కదా. మీకు కూడా వెంటనే తయారు చేయాలనిపించింది కదా. అంతేకాదు, మీలో కూడా ఇలాంటి క్రియేటివిటీ ఉంటే మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 040223556540. ఈ నెంబర్కి డయల్ చేయండి, చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనండి. సో ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే. జీవితం ఆనందంగా ఉండాలంటే ఉద్యోగ బాధ్యతల్ని, వ్యక్తిగత అభిరుచుల్ని, కుటుంబ సంబంధాల్ని ఎంత బాగా సమన్వయం చేసుకుంటున్నారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే కేవలం ఆఫీస్ సహచరులతోనూ, ఫేస్బుక్ ఫ్రెండ్స్తోనే కాకుండా ఇతర స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి. బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుందంటున్నారు నిపుణులు. సరే, మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు రాసి పంపించాలనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్
501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు. నమస్తే.